ఇది లువాండా టౌన్‌లో తీసిన మయాంగా ఏరియా అంటారనమాట. ఇది హాస్పిటల్ దగ్గరలో ఉంటది. ఇక్కడ కార్నర్ మొత్తం గూడా. అందుకని ఎక్కువ క్రౌడ్ ఉంటారు. వీళ్ళంతా స్ట్రీట్ వెండర్స్ అన్నమాట. వీళ్ళు ప్లాస్టిక్ విపరీతంగా వాడతారు. మన దగ్గరలా కాదు. అండ్ ఇక్కడ మామూలుగా షాప్స్‌లో అయితే కొంచెం హైజీనిక్‌గా ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. వీళ్ళు నార్మల్‌గా ఎక్కువ మనకి కావాల్సిన వాటర్ బాటిల్స్ అలాంటివి ఐస్ క్యూబ్స్ పెట్టేసి ఐస్ క్యూబ్‌లో వాటర్ బాటిల్స్ పెట్టేసి అమ్ముతా ఉంటారనమాట వీళ్ళు. ఇక్కడ లెఫ్ట్‌లో కనిపిస్తుంది అడల్ట్ డైపర్స్. ఇక్కడ హాస్పిటల్ దగ్గర కదా! ఈ పల్లి ఉంది కదా! పల్లీలు ఎక్కువ వాడుతూనే ఉంటారు. అండ్ ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా! ఈ ఫ్రూట్స్ తక్కువ తీసుకుంటూ ఉంటారు. కాకపోతే హెల్తీ ఫుడ్. వీళ్ళ దగ్గర అవకాడో కూడా ఉంటది. అవకాడో తక్కువ కాస్ట్‌లో ఉంటుందన్నమాట. అదిగోండి చిన్న చిన్న పల్లీస్ ప్యాక్ చేసి ఆ చిన్న అమ్ముతారనమాట. రైట్‌లో చూడండి ఎగ్ ఉంది కదా! ఈళ్ళు బాయిల్డ్ ఎగ్ అట్లానే ట్రే బాయిల్ చేసేసి తీసుకొనొచ్చేసి ఆ బాయిల్డ్ ఎగ్ అమ్ముతా ఉంటారనమాట. మన ముందే పీల్ చేసేసి ఇచ్చేస్తుంటారు. ఇక్కడ పబ్లిక్‌లో ఇట్లా మనం అలా ఇక్కడైతే తినను గానీ జనరల్‌గా వీళ్ళు ఎట్లని ప్రిఫర్ చేస్తా ఉంటారు. ఇది బాబు చూడండి షూ పాలిష్ చేస్తున్నాడు. ఇలా షూ పాలిష్ చేసేవాళ్ళు పొద్దాక కనపడుతూనే ఉంటారు. అడుగుతా ఉంటారు. వచ్చి షూ పాలిష్ చేయించుకోండి, చేయించుకోండి అని చెప్పేసి. ఇవి ఇక్కడ వీళ్ళు ఓన్‌గా బేక్ చేసిన ఫుడ్ అన్నమాట ఇది. ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఎక్కువ మన దగ్గర ఎట్లయితే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయో వీళ్ళు కూడా చికెన్ అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతుంటారు. వీడు చూడండి ఎట చూస్తున్నాడో మింగేసేలాగా. అలా చూస్తా ఉంటే ఒక్కొక్కసారి భయమేస్తా ఉంటది. మన దగ్గర ఉన్న కోన్ ఐస్ క్రీమ్ టైప్ అన్నమాట. ఇది రీచార్జ్ బాక్స్. వీళ్ళ దగ్గర మొబైల్ రీచార్జెస్ అలాంటివన్నీ బాక్స్ అన్నమాట. అక్కడే జనరల్‌గా రీచార్జ్ చేపించుకుంటారు. వీళ్ళు అరటిపండు ఉంటది కదా! దాన్ని కాలుస్తారు. కాల్చి అరటిపండు తింటారనమాట. ఇక్కడ రైట్‌లో కనిపించేది కూడా అదే. అరటిపండుని కాలుస్తారు బొగ్గుల మీద. ఆ బొగ్గుల మీద కాల్చిన అరటిపండుని తింటారు. ఇక్కడ హెయిర్ చూడండి. ఇక్కడ ఒక ఆవిడ అక్కడే విగ్ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ హెయిర్‌కి మార్కెటింగ్ బావుంటుందన్నమాట. ఎక్కువ విగ్స్ వాడతారు వీళ్ళు. జనరల్ హెయిర్ కానీ వీళ్ళ కర్లీ హెయిర్ ఉంటది కదా! అందుకని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న విగ్స్ వాడతారు. లెఫ్ట్‌లో కనిపిస్తున్నాయి కదా ఫార్మసీస్. ఈ ఫార్మసీస్‌లో మన దగ్గర కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. ఏది చిన్నది కూడా. మా ఫ్రెండ్ ఇన్‌హేలర్ కోసం అది ఇండియాలో 150 రూపీస్‌కి దొరుకుతదంట. ఇన్‌హేలర్‌లో వాడే ఒక మెడికేషను. ఇక్కడ సేమ్ అలాంటి మెడికేషన్ కోసమే అడిగితే 6000 చెప్పారు. ఎక్కడ 150 ఎక్కడ 6000 అంత చాలా చేంజ్ ఉంటదనమాట. ఇదిగోండి ఇక్కడ షూ పాలిష్ చేసే వెండర్స్ అన్నమాట. వీళ్ళంతా షూ పాలిష్ వెండర్స్, ఫ్రూట్ జ్యూసెస్. ఈ ఫ్రూట్ జ్యూసెస్, ఈ వాటర్ బాటిల్స్ అమ్మేవాళ్ళు ఏంటంటే బయట నుంచి వీళ్ళు ఐస్ క్యూబ్ తెచ్చుకొస్తారు. ఐస్ క్యూబ్‌ని అందులో పెట్టేసి ఐస్ క్యూబ్‌లో ఈ బాటిల్స్ పెట్టేసి అమ్ముతారు. మన ట్రాలీ ఉంటది గదా! ఆ ట్రాలీలో గూడా వేసుకొని తిరుక్కుంటా అమ్ముతా ఉంటారనమాట. అది కామన్‌గా ఉంటుంది. వీళ్ళు పల్లీలు అమ్ముతున్నారు చూడండి. అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా ఏంటంటే వీళ్ళకి ట్రాన్స్‌పోర్టేషన్‌కి లోకల్ క్యాబ్ ఉంటుందనమాట. బ్లూ కలర్‌లో ఉంటుంది. అది చూపిస్తా. ఇదిగోండి స్ట్రీట్ బుక్స్. ఇక్కడ రైట్‌లో చూడండి అమ్ముతున్నారు గదా! ఇవి స్ట్రీట్ వెండరు. ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్‌లో చూపిచ్చినాక ఇప్పుడు రైట్ తిరిగితే మనకి ఇక్కడ క్యాబ్స్ కనిపిస్తుందనమాట. ఆ బ్లూ కలర్‌లో ఉన్నవన్నీ క్యాబ్సే అన్నమాట. ఆ! ఈ క్యాబ్స్ ఏంటంటే మన దగ్గర షేర్ ఆటోలు ఉంటాయి గదా! అలాంటి టైప్ అన్నమాట. ఆ షేర్ ఆటో టైప్‌లో ఉన్న క్యాబ్స్. లోకల్ వాళ్ళు ఎక్కువ అలాంటివి యూజ్ చేస్తారు. చెప్పాను గదా! ట్రాలీలో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అమ్ముతారని అట్లాగా. షూ పాలిష్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటూనే ఉంటారు. మనం వస్తూ ఉన్నప్పుడు కూడా మనల్ని పిలుస్తా ఉంటారు. రాండి రాండి షూ పాలిష్ చేస్తాం అని. అలాంటివి మనం ఒక 1 కిలోమీటర్ అలా వాక్ చేసుకుంటా ఎళ్తే దగ్గర దగ్గర 15-20 మెంబర్స్ దొరుకుతూనే ఉంటారు. రీచార్జ్ కార్డ్స్ వచ్చేసి అలాంటి యెల్లో బాక్సెస్ ఉంటాయి. యెల్లో బాక్సెస్‌లో మొబైల్ రీచార్జెస్ కానీ, డేటా ప్యాక్ రీచార్జెస్ కానీ అలాంటివి దొరుకుతా ఉంటాయన్నమాట. కాపోతే రీచార్జ్ అనేది ఇక్కడ చాలా కాస్ట్‌లీ. చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. అదిగోండి ఇక్కడ విగ్ అమ్ముతున్నారు కదా! తను విగ్ ప్రిపేర్ చేసి విగ్ అమ్ముతున్నారన్నమాట. ఈ ట్రాలీలో అమ్ముతా ఉంటారు. ఇవన్నీ నార్మల్‌గా రోజు కనిపించే యాక్టివిటీసే అన్నమాట. కొంతమంది మోడర్న్‌గా ఉంటారు. కొంతమందొచ్చేసి ఇంకా వాళ్ళ ట్రెడిషనల్ కల్చరే ఫాలో అవుతుంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇక్కడ వెస్టర్న్ కల్చరే ఫాలో అవుతారనమాట. ఇది వీళ్ళ క్యాపిటల్ సిటీ కాబట్టి ఎక్కువ గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఉంటదిక్కడ. అందుకని వీళ్ళందరూ కూడా వెస్టర్న్ కల్చరే ఫాలో అవుతారు. ఇక్కడ ఎవరిని చూసినా గానీ ఎక్కువ మోడర్న్ డ్రెసెస్ వాడడానికి ప్రిఫర్ చేస్తుంటారనమాట. కొబ్బరికాయ ఉంది కదా! కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇవి మన దగ్గరలాగా నార్మల్‌గా పౌచెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అవన్నీ అమ్ముతా ఉండేవాళ్ళు. సూట్ కూడా రోడ్ మీద అమ్ముతున్నారు.